తెలుగుదేశం పార్టీ చివరి సభను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా ఆయన ఎక్కువ సమయము ఈ జిల్లా ప్రజలకి తాను ఏం చేసింది చెప్పుకోవడానికి కానీ లేదా ఏం చేస్తానని చెప్పుకోవడానికి కానీ వినియోగించక ఎమ్మెల్యేలను తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, ఇదే ఎజెండాగా ఆయన వచ్చినట్టు తెలుస్తా ఉంది. మరి ఆయన సుమారుగా 14లో సగం నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ఆ పార్టీకి సహకరించడం లే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎవరినైతే ప్రకటించినారో వారికి ఎవరూ సహకరించేటట్టు లేరు. మరి ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నారని సర్దుకుపోవాలనా, లేక వయసు పెరిగిన బుద్ధి పెరగలేదనేసి సానుభూతి తెలపాలనా, లేదా చివరి ఎన్నికలు కాబట్టి దింపుడు కళ్ళం ఆశతో తిరుగుతూ ఉన్నాడులే అని సర్దుకుపోవాలని అర్థం కావట్లే. ఈరోజు ఆయన తనది తాను కడుక్కోవడానికి చాలా ఉంది. ధర్మవరంలో క్యాండిడేట్ ఎవరో తెలియదు ఇప్పటి వరకు. రాప్తాడు కూడా క్యాండిడేట్ ఎవరో తెలియదు. వెనుగొండలో క్యాండిడేట్ గురించి ఎవరికి తెలియదు. వాళ్ళ కళ్యాణదుర్గంలో కూడా ఇంపోర్టెడ్, సోల్డ్ అవుట్. మరి సింగనమల్ అంటారా, పాపం ఇందాక వీడియోలు చూస్తా ఉన్నాం. సింగనమల ఈయన ప్రకటించిన అభ్యర్థి నాయకుల్ని బతిమాలుకోవడమే సరిపోతా ఉంది. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి వస్తున్నాడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వస్తా ఉన్నాడు, వాళ్ళ అధినేత కనీసం వాహనాలు పెట్టి కార్యకర్తలను తీసుకొని రావాలనే ఆలోచనలో కూడా జిల్లాలో మీ పార్టీ శ్రేణులు లేవు, మీ పార్టీ నాయకత్వం కూడా లేవు. మరి మడకశిరలో చూస్తే రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు టికెట్ ఇచ్చినాడు, మేమెందుకు పనిచేయాలని మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ వన్ మ్యాన్ కమిటీ అతను తప్ప ఎవరు రారు మీటింగ్కి. పుట్టపర్తికి ఇప్పటికి కూడా మీ వెతుకులాట పూర్తి కాలే. మీ సర్చ్ పూర్తి కాలేదు. మీ క్యాండిడేట్ ఎవరో మీకు తెలియదు. అందులో పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నా కూడా మీకు అతను ఆనడంగా. పార్థసారథి ఈ జిల్లాలో పార్టీ నిలబెట్టినాడు. బీకే పార్థసారథి తెలుగుదేశం పార్టీని నిలబెట్టినాడు. బీకే పార్థసారథిను, గాదిలింగప్ప లాంటి వాళ్ళను మీరు ముందర పెట్టుకుని పెత్తనాలు మీరు చేసినారు. రాప్తాడంటారా, నీకు సిద్ధం సభకు పోటీగా సభ పెడతానని ప్రకటించినావు. ఇక్కడ చేయలేము, ఇక్కడ సభ నిర్వహించలేము, జనం రారని పెనుగొండకు పోయినావు. ఇక ఏది ఉంది కాబట్టి నీ దగ్గర జనము లేదు, బలము లేదు, పోనీ నీ నాయకత్వము నీకు నమ్మకంగా లేరు, ఉన్న వాళ్ళకి శక్తి చాలదు. మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు చంద్రబాబు? గుంతకల్లో నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు, అది కూడా ఆక్షన్ పెట్టినావు. నాకు తెలిసి ఎంఎస్టీసీ అనేసి ఒక ఆక్షన్ పోర్టల్ ఉన్నట్టుంది సెంట్రల్ గవర్నమెంట్. ఫోర్క్లోజర్ ఇండియా కూడా ఒక ఆక్షన్ పోర్టల్ ఉన్నట్టుంది, ఆస్తులు అమ్మేటువంటి ఆస్తులు. ఆ ఆక్షన్లో ఈరోజు అనంతపురం పెట్టావు, గుంతకల్లు పెట్టినావు, కళ్యాణదుర్గం ఆక్షన్ ముగించినావు. ఇండియా కూడా ఒక ఆక్షన్ పోర్టల్ ఉన్నట్టుంది, ఆస్తులు అమ్మేటువంటి ఆస్తులు. ఆ ఆక్షన్లో ఈరోజు అనంతపురం పెట్టావు, గుంతకల్లు పెట్టినావు, కళ్యాణదుర్గం ఆక్షన్ ముగించినావు. బహుశా ధర్మవరం కూడా
అదే జరగవచ్చు. కొత్తగా ఎత్తుకుంటున్నావు. నీ సెర్చ్ కమిటీ ఎవరు 100 ఇస్తారు, ఎవరు 50 ఇస్తారని తిరుగుతా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలా, ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశమే నీకు లేదు చంద్రబాబు. అభ్యర్థులు ప్రకటించేటప్పటికీ నీ ఖజానా నిండాలా, తర్వాత నువ్వు బిచాన ఎత్తాలా. పోయిన ఎన్నికల్లో ఎలాగైతే కనుమరుగైపోయావు, మధ్యలోనే ప్రచారం మధ్యలోనే కనుమరుగైపోయావు. నీ క్యాండిడేట్లకు ఫోన్లకు పలకలా, నీ క్యాండిడేట్లకు అందుబాటులో లేకుండా వాళ్ళకి ఏది కూడా నీ ఆర్థికంగా సాయం అందకుండా చేతులు ఎత్తేసి వెళ్ళిపోయినావు. అదే పరిస్థితి ఈరోజు ఎన్నికల మధ్యలో కాదు, క్యాండిడేట్ల పేరు ప్రకటించిన రోజే, అంటే మొత్తం టికెట్లన్నీ కూడా అమ్మేసుకున్న తర్వాత పిచాన ఎత్తేసేదానికి సిద్ధంగా ఉన్నావు. మరి నువ్వు కూడా మా గురించి మాట్లాడడమే, జిల్లాలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల గురించి మాట్లాడడమే. నిజంగా నీకు రోషం ఉంటే, మీ పార్టీకి సిగ్గు ఎక్కువ ఉంటే, మీ పార్టీకి సంబంధించి ఇక్కడ దొమ్మలు కొట్టుకునే నాయకులు ఎవరైనా ఉండి మేము చంద్రబాబు గారి తరపున వకాలతో పుచ్చుకుంటామనే పరిస్థితి ఉంటే, నేను విసిరిన ఛాలెంజ్కి నువ్వు సమాధానం చెప్పాలా. పదే పదే నా మీద ఆరోపణలు చేస్తూ, నువ్వు ఆరోపణలు చేసిన ప్రతిసారి కూడా నేను ఛాలెంజ్ చేస్తూ నిరూపించమని 2-3 సార్లు జరిగినా కూడా మళ్ళీ రిపీట్ చేయడానికి మాకు సిగ్గు అవుతుంది. మళ్ళీ మాట్లాడడానికి నీకు సిగ్గు లేదేమో, అదే మాట్లాడడానికి నీకు సిగ్గు లేదేమో. నీ పత్రికలేమో 500 అంటాయి, నువ్వేమో 2000 అన్నావు. మరి నిన్ను వచ్చినప్పుడు సంఖ్య చెప్పకోకుండా ఏదేదో మాట్లాడుతా ఉన్నావు. నేను మొన్న కూడా మీ రా కదలిరా సభకు సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ జరిగిన రోజు కూడా మాట్లాడినా, స్వాగతించిన. కానీ వచ్చేటప్పటికి నీవు చేస్తున్న ఆరోపణలను నిరూపించుకునే అవకాశం నీకు ఇచ్చిన, నా ఆస్తులన్నీ నీకు అప్పచెప్పుతాను, అమ్మి 500 కోట్లు నా నియోజకవర్గంలో, రాప్తాడు నియోజకవర్గంలో పంచు. 1,00,000 కుటుంబాలు ఉన్నాయి, కుటుంబానికి 50,000 రూపాయలు లెక్కన పంచు, నాకు చిల్లిగవ్వ కూడా అక్కర్లేదు. నీవు చెప్తే ఏ ఆస్తులు నావు అని చెప్తే వాటన్నిటికీ సంబంధించి విక్రయ పత్రాల మీద సంతకాలు పెట్టే సిద్ధంగా ఉన్నామనేసి గతంలో కూడా ఎగ్జిబిట్ చేసినాను 100 రూపీస్ స్టాంప్ పేపర్. మళ్ళీ రిపీట్ చేసిన అయినా కూడా మీరు మా ఛాలెంజ్ని స్వీకరించకుండా ఏదో ఒక తప్పుడు కూతలు కూసుకుంటూ పోతున్నారంటే మీ విధానమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మీద కానీ శాసనసభ్యుల మీద కానీ తప్పుడు ప్రచారం చేయడము, బురద జల్లడము అని జిల్లా ప్రజలకు అర్థమవుతోంది. నిజంగా నీ దగ్గర సబ్జెక్ట్ ఉండింటే నువ్వు మా మీద సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, నీ దగ్గర ఆధారాలు ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయి. మరి అదేంది చేయకుండా ఎన్నికల్లో ప్రజలు నిన్న మభ్యపెట్టేదానికి తప్పుడు మాటలు మాట్లాడుకుంటా ఉంటే మరి నీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంది, విశ్వసనీయత ఏంది? చంద్రబాబు మాటలకు ఒక విశ్వసనీయత ఉంది అని ప్రజలు భావిస్తారనుకుంటున్నావా? నిన్న కూడా ఆ సభా వేదిక మీద ఎంతసేపు నీ అక్కసు వెలగక్కడము, ఈ జిల్లాలో పార్టీ నాయకులు ఎవ్వరు కూడా సహకరించలేదు, సభ ఫెయిల్ అయిందనేసి ఖాళీ కుర్చీలు హెలికాప్టర్లోంచి కనపడుతుంటే